ఇది న్యాచురల్, ఇది నో మెడిసిన్. ఇది డ్రై నీడ్లింగ్ అన్నది దిస్ ఈజ్ నాట్ అన్ మెడిసిన్. దిస్ ఈజ్ న్యాచురల్ ట్రీట్మెంట్. లైక్ ఫిజియోథెరపీ టైప్ యా, అంతేనా? అంతే. లోపల ఉన్న ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తున్నాము. అది మెడిసిన్ ఏమి ఇంజెక్ట్ చేయట్లేదు. క్లియర్ చేసి ఎక్సర్సైజెస్ చెప్పి స్ట్రెంథనింగ్స్ చేసి వదిలేస్తున్నాము. సైడ్ బై సైడ్ విటమిన్ డెఫిషియన్సీ ఉంటే D3 కాల్షియం ఇవి తీసుకోవచ్చు. సెట్ అయిపోతుంది. ఇది టేక్స్ టైమ్. ఆ డెఫిషియన్సీ కవర్ కావడానికి 1 or 2 months పడుతుంది. 1 dayలో 1 టాబ్లెట్ వేసుకుంటే పోదు కదా. అదే ట్రీట్మెంట్ ఒకసారి తీసుకుంటే 50-60% పోతుంది ప్రాబ్లం. ఓహో, దీనివల్ల పోతుంది. చాలా మందికి నేను రోజు చేస్తూనే ఉంటాను కదా ట్రీట్మెంట్. ఓకే. అంటే ఇప్పుడు టాబ్లెట్ వల్ల కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ దీనివల్ల వచ్చే ఛాన్సెస్ లేవు లేవు. ఎందుకంటే ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తున్నాము. అది ఎందుకు వస్తుందో అవి చెప్తున్నాము. హై హీల్స్ వేసుకోవద్దు, గట్టిగా ఉన్న నేలపైన నడవద్దు, రాళ్ళు అటువంటివి ఉంటే కాలు పెడితే గుచ్చుకుంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఇంకా ఎలాంటి కారణాల వల్ల ఇది వస్తుంది? అంటే అమ్మాయిలకే కాకుండా అబ్బాయిలు కూడా వస్తుంటాయి కదా. వస్తుంది. చాలా ఇద్దరు వస్తున్నారు, అబ్బాయిలు కూడా వస్తున్నారు. వాళ్ళకి ఎందుకు వస్తుంటాయి అంటారు అసలు? వాళ్ళకి కూడా అంతే. ఎక్కువసేపు నించొని హార్డ్ ఫుట్ వేర్ వాడి